అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో చిలుకూరి విశ్వేశ్వరరావు గారి ద్వారా వారి ప్రకృతి వ్యవసాయం గురించి, అలానే గోశాలను గురించి తెలుసుకోవడం జరిగింది. వారు ప్రకృతి వ్యవసాయం చేయడంతో పాటు గోశాలని ఆధారంగా చేసుకొని వారి సతీమణి గోకి సంబంధించిన కొన్ని ఉత్పత్తులు, ఉప ఉత్పత్తుల్ని తయారు చేసి వాటిని విక్రయించడం ద్వారా లబ్ధిని పొందుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి దగ్గర ఎలాంటి ఉప ఉత్పత్తులు తయారవుతున్నాయి, వాటి నుంచి ఎలాంటి బెనిఫిట్స్ పొందుతున్నారు, మరి ఆ ప్రాసెస్ అంతా ఏ విధంగా జరుగుతుంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్యవతి గారు. నమస్తే అండి. మీరు అంటే గోశాలను ఆధారంగా చేసుకుని ఎలాంటి ఉత్పత్తుల్ని మీరు రెడీ చేస్తున్నారు, ఎలాంటివి సేల్ చేస్తున్నారు ఇక్కడ? గుహ ఆధారితంగా ఫస్ట్ పాలండి, తర్వాత పులిసిన మజ్జిగ, మరలా ఆవు నెయ్యి ప్రధానం అండి. ఇందులో నెయ్యిని తయారు చేస్తాము. తర్వాత గోమయం నుంచి పిడకలు, హోమం పిడకలు, ధూపం పిడకలు, అదేవిధంగా ఈ పిడకలన్నిటిని మళ్ళీ భస్మం చేసి పళ్ళ పొడి తయారు చేస్తామండి. తర్వాత ఏంటంటే విభూతి తయారు చేస్తాం. ఇవన్నీ కూడా అంటే మీరు మీ దగ్గరే ప్రిపేర్ చేసి మేమే తయారు చేస్తాం. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ ప్రాసెస్? గత 10 సంవత్సరాల నుంచి ఆవులను పెంచడం జరుగుతుంది. నెయ్యిని ఏ విధంగా మీరు మీ పద్ధతిలో పర్ఫెక్ట్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? మేము ప్రతిరోజు మా గోశాల నుంచి వచ్చిన పాలనన్నిటిని కూడా మా ఇంటి దగ్గర మేము కాచేస్తామండి. కాచి చల్లారి పెట్టిన తర్వాత తోడు పెడతాము. మరుసటి రోజు ఉదయాన్నే మజ్జిగ చేస్తామండి. మజ్జిగ చేసి వెన్నను సెపరేట్ చేస్తాము. వెన్నను సెపరేట్ చేసి మజ్జిగని ఏ విధంగా చేస్తుంటారు? మజ్జిగ మేము మన సహజమైన పద్ధతిలోనే కవ్వము లెఫ్ట్ రైట్ తిరిగేలాగా మేము డిజైన్ చేసుకున్నామండి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మేము మజ్జిగ చేయాల్సి వస్తుంది కాబట్టి దాన్ని మోటార్ కనెక్షన్ ఇచ్చి మేము స్లోగా కవ్వంతో చేసినట్టే అవుతుందండి అది. అలా చేస్తాము. తర్వాత వచ్చేసి ఆ వెన్నని కలెక్ట్ చేసుకుని ప్రతిరోజు కూడా ఏ రోజు వెన్నని ఆ రోజే మేము నెయ్యిగా కాచేయడం జరుగుతుందండి. కాచేసి వడగట్టి స్టోర్ చేస్తాం అనమాట అండి. వచ్చిన పాలన్నీ కూడా మనము స్టీల్ పాత్రలో కాస్తామండి. వెంటనే ఏ రోజు పాలు, ఏ పూట పాలు ఆ పూటే కాచేస్తామండి. కాచి చల్లారిన తర్వాత వాటిని తోడుపెట్టి మరుసటి రోజు ఉదయాన్నే మజ్జిగ చేస్తామన్నమాట. ఏ హీట్లో మీరు హీట్ చేస్తుంటారు మిల్క్? అంటే హై ఫ్లేమ్లోనా, లో ఫ్లేమా, ఎట్లా? అంటే కొంచెం స్టడీగా చేస్తారా? ఫస్ట్ కొంచెం వేడెక్కే వరకు ఎక్కువ మంట పెడతామండి. తర్వాత సన్న మంట మీదే మరగనిస్తామండి. అప్పుడే మనకి మేగడ బాగా కట్టుద్ది, టేస్ట్ కూడా బాగా వచ్చింది. అది సుమారుగా ఎంత టైం జరుగుతుంటుంది అంటే ఆ క్వాంటిటీని బట్టి ఉంటుంది? అవునండి, మాకు దాదాపుగా ఒక 3 గంటలు పడుతుందండి. మరి ఆ పెరుగు పొలవకుండా ఉండటానికి అంటే అట్లాంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? మనం వాతావరణాన్ని బట్టి ఎండ ఎక్కువ ఉంటే తోడు తక్కువ వేయాలి, బాగా చల్లగా ఉంటే కనుక తోడు కొంచెం ఎక్కువ వేయాలండి. మనం తోడు వేసేదాన్ని బట్టే పొలవడం అనేది ఉంటుంది. తక్కువ తోడు వేస్తే మనగా పొలవుతుంది. ఇప్పుడు అదే మోటార్ సహాయంతో రన్ అయ్యేది మీరు చిలికే కవ్వని రెడీ చేశారు కదా, అది ఎంత అయిందండి? దాదాపుగా ఒక 50,000. అంటే అది మీ ఓన్గా కొనుక్కున్నదేనా, ఏదైనా సబ్సిడీలో వచ్చిందా? మా అబ్బాయి తయారు చేశాడండి, తన ఐడియాతో అట్లా డిజైన్ చేయించారు. సేమ్ కవ్వం పద్ధతే, కాకపోతే మోటార్ సపోర్ట్ తీసుకుంటారు. అంటే మీరు ఎక్కువ మొత్తంలో తయారు చేయాలి కాబట్టి. ఫస్ట్ అయితే కవ్వంతోనే చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంత మజ్జిగ ఎక్కువైన తర్వాత టైం సరిపోవట్లేదని చెప్పేసి అలా చేయడం. మజ్జిగ ఎవరెవరు తీసుకెళ్తున్నారు? మజ్జిగ చాలా మంది తాగడానికి తీసుకెళ్తారండి. ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. ఆ మిగిలిన మజ్జిగని మాత్రం తాగడానికి, ఎల్లగా మిగిలిన మజ్జిగని మేము పొలవబెట్టేసి వ్యవసాయానికి, ఆ తోటలకి, కూరగాయల మొక్కలకి, ఆకుకూరలకి అన్నిటికి కూడా పుల్లట మజ్జిగ ఇస్తామండి. మీరు ఉపయోగించుకుంటారు? ఇతర రైతులు ఎవరైనా వచ్చినా కానీ ఇస్తామండి, బయటకు కూడా ఇస్తాం. అంటే మా దగ్గర ఎక్కువ ఉంటుంది కదా. అవును. ఇప్పుడు వెన్న తీశారు, ఆ తీసిన వెన్నని మండే ఎంత టైం తర్వాత మళ్ళీ మీరు
నెయ్యిగా మారుస్తున్నారు అంటే మేము వెంటనే వెన్న తీసిన తర్వాత వెంటనే టైం తీసుకోరు అసలు. ఎక్కువ బయట ఎక్కువ ఉంచితే వెన్న టేస్ట్ మారుతుందండి. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజే కాజేస్తామండి. మేము సుమారుగా రోజుకి వచ్చేసి ఉదయం సాయంత్రం కలిపి దాదాపుగా 50 నుంచి 60 లీటర్లు కాస్తామండి. ఒక లీటర్ నెయ్యి రావాలంటే కనుక దాదాపుగా 35 నుంచి 40 లీటర్లు నెయ్యి కాస్తే లీటర్ నెయ్యి వస్తుందండి ఆవు పాలు. అవును. ఆ నెయ్యి కాసే పద్ధతి ఏ విధంగా ఉంటుంది? దానికి స్టీల్ పాత్ర తీసుకుంటారు? స్టీల్ దేనండి, దళసరి గిన్నె తీసుకుంటాము, సిమ్లో పెట్టి కాస్తాం అన్నమాట. మీరు పిడకలు తయారు చేస్తున్నారు కదా, ఆ పిడకలు ఏ విధంగా ఆవు పేడ నుంచి అక్కడే గోశాల దగ్గర రెడీ అవుతుంది? గోశాల దగ్గర కొన్ని చేస్తారండి, అవి బరకాల మీద వేసి చేస్తారు, అవి పళ్ళ పొడికి వాడతామండి. పళ్ళ పొడి ఏ విధంగా తయారు చేస్తున్నారు? ఆ చేసిన పిడకల్ని మనం ఏంటంటే ఒక అల్యూమినియం రేకులు ఉంటాయి అన్నమాట, దళసరి మందపాటి రేకులు ఉంటాయి, వాటి మీద పెట్టేసి కొంచెం కొంచెంగా కాల్చుతాం అన్నమాట. కాల్చి వాటిని దంచాలండి. దంచిన తర్వాత బరక పౌడర్ అంతా తీసేసి మళ్ళీ పొలంలో వేసేస్తాము. ఆ కింద వచ్చిన జల్లించిన పౌడర్ని మేము మిషన్లో వేస్తామండి. మిషన్లో వేసి బాగా గ్రైండ్ అవుతుంది, మెత్తని పౌడర్ చేస్తాం. తర్వాత దాన్ని వచ్చేసి వస్త్రంతో తాల్చుతామండి. అంటే ఎలాంటి బరక లేకుండా బాగా స్మూత్ బాగా ఫైన్ పౌడర్ వస్తుందండి. అలా చేసి ఫైనల్గా మనం దాంట్లో కల్లుప్పు పొడి, లవంగాల పొడి వేసి కలిపి మిక్స్ చేసి ఇలాగా ప్యాకెట్గా చేయడం జరుగుతుంది అన్నమాట అండి. ఈ పళ్ళ పొడి వాడటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయండి? ఎందుకు వాడాలి అంటే టూత్ పేస్ట్ వాడడం వల్ల మన నాలుక సున్నితత్వం పోవడం వల్ల మనం తినాల్సిన దానికన్నా ఎక్కువ కానీ తినాల్సిన దానికన్నా తక్కువ కానీ తినడం వల్ల ఎక్కువ తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, తక్కువ తింటే అల్సర్లు వస్తాయి. అంటే ఈ పేస్ట్ లో ఉండే కెమికల్స్ వల్ల మన నాలిక మీద టేస్టింగ్ బడ్స్ సరిగ్గా పనిచేయకపోతాయి అనమాట అండి. అందుకని మన నాలిక సున్నితత్వం పోకుండా ఉండాలంటే కనుక మనం సహజమైన పదార్థాలతోనే పళ్ళు తోముకోవాలి. అన్నిటిలో కన్నా ఉత్తమమైనది ఈ గోమయ భస్మంతో చేసిన పళ్ళ పొడి, ఇంకా వేప పుల్ల, గానుగ పుల్ల, ఉత్తరాయణ వేరు, వీటిలన్నిటి నుంచి కూడా మనం వాడుకోవచ్చండి. చాలా ఉన్నాయి. అందులో బెస్ట్ అంటే ఇది మనకి స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటది, ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి బాగుంటది. వాడితే ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే ఒక మాదిరి పంటి సమస్యలు తగ్గుతాయండి, ప్లస్ నాలుక సున్నితత్వం పోదు. అవునండి. ఈ మధ్య కాలంలో చూస్తుంటే చిన్న చిన్న పిల్లలకి అంటే దంత సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం. ఇంకొక రీజన్ ఉందండి, మనకి థైరాయిడ్ రావడానికి కూడా కారణం టూత్ పేస్ట్. ఎందుకంటే మనం ఎంతో కొంత మన స్టమక్ లోకి వెళ్ళిపోతుంది ఆ పేస్ట్ లోని కెమికల్, దానివల్ల మన డైజెషన్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల మనకి ఈ థైరాయిడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, పిడకలు సేల్ చేస్తున్నారు, మళ్ళీ ఆ పిడకల్ని భస్మంగా మార్చేసేసి దాన్ని పళ్ళ పొడిగా తయారు చేస్తున్నారు, ప్లస్ విభూది కూడా చేస్తున్నారు. విభూది అంటే నార్మల్ కాదు, మెత్తగా చేసిన వస్త్రంతో తాల్చిన దాంట్లోనే మేము పచ్చకర్పూరం కలుపుతాం. విభూది అనేటప్పటికి పచ్చకర్పూరం కలుపుతామండి, అంటే పౌడర్ గా పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలుపుతాం. ఎందు గురించి అది? అది అంటే వైరస్ నుంచి మనకి రక్షించేది పచ్చకర్పూరం అన్నమాట. స్మెల్ కూడా బాగుంటుంది. ఇంకా ఇవి కాకుండా మనము పిడకలు, హోమం పిడకలు, భోగి పిడకలు తయారు చేస్తామండి. అవి వచ్చేసి ఇంటి దగ్గరే మేము చీరలు పరిచేసండి, చీరల మీద తయారు చేస్తాం అన్నమాట అండి. ఒక రింగ్ లాంటిది పెట్టి ఆ డైతో మేము వాటిని చాలా శ్రద్ధగా తయారు చేస్తాం. అది ఇవేనండి, ఇలా తయారు చేస్తాము. ఇవి హోమాలకి, మరి భోగి పండక్కి, ఇంట్లో ప్రతిరోజు ధూపం వేసుకోవడానికి కూడా ఇవి వాడుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇది వచ్చేసి ఒక పిడక వచ్చేసి దాదాపుగా అరగంట పైన కాలుతుందండి. దీంట్లో ధూపం వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోతుంది. తర్వాత ఈ యొక్క ధూపం వేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే నిప్పు మీద ఆవు నెయ్యి వేస్తామండి. ఆవు నెయ్యి వేయడం వల్ల, ఆవు పిడక మీద ఆవు నెయ్యడం వల్ల ఆక్సిజన్ వస్తుంది. తర్వాత ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోతుంది, మనకి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఆవు నెయ్యిని మీరు అంటే ఎంతలో సేల్ చేస్తున్నారు? కేజీ ఎంత మీరు సేల్ చేయగలుగుతారు? అదే మనకి అవునండి, దాదాపుగా మేము 35 నుంచి 40 లీటర్లు కాస్తే లీటర్ నెయ్యి వస్తుందండి. మేము ప్యూర్గా చేస్తాము కాబట్టి దాన్ని మేము కిలో 3500కి విక్రయించడం జరుగుతుందండి. ఇదంతా కూడా మనకి ఎక్కువ దేశీయ ఆవు నెయ్యి అండి.
హైదరాబాద్, విజయవాడ, అమెరికా కూడా తీసుకెళ్తారు మన దగ్గర నుంచి నెయ్యి. మీ చేసిన ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా అంటే మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు? ఎలా అంటే ఎవరైనా ఆన్లైన్లోనో ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నారా? ఎట్లా మీరు అంటే ఒకసారి ఏమవుతుంది అంటేనండి, మన దగ్గర కస్టమర్ తీసుకున్న తర్వాత ఆ కస్టమర్ స్టాండర్డ్ అవుతున్నారు. రెగ్యులర్ గా మనం నెయ్యి ఇచ్చే వాళ్ళకి గత 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళే తీసుకుంటున్నారు, కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు. వాళ్ళ ద్వారా అలాగా వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అండి. ఈ నెయ్యి అంతా కూడా పైగా అవేర్నెస్ వచ్చింది కదండి ఇటీవల కాలంలో, చిన్నపిల్లలకి కూడా వాడడానికి బాగా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారండి. చాలా మంది అంటే ఒక అపోహ అనేది మన ప్రజల్లో ఏర్పడింది. ఆవు పాలు కానీ ఈ ఆవు పెరుగు ఇదంతా వేడి చేస్తుంది అని ఇప్పుడు కొద్దిగా అంటే అందరికి తెలుస్తుంది. అంటే ఆవు యొక్క గొప్పతనం, లేదంటే అది గేదె నెయ్యితో పోల్చినప్పుడు, లేదంటే గేదె పాలతో పోల్చినప్పుడు దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలియచేయండి. ఆవు పాలల్లో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి కొంతమందికి సగ్గడ్లు వస్తాయండి ఆవు పాలు వాడినప్పుడు. అదేమనుకుంటారంటే వేడి చేసి వచ్చింది అనుకుంటారండి. కాదండి, అదేమవుతుందంటే మనలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేసి మనలో ఏదన్నా లోపల చెడు ఏమన్నా ఉన్నా కూడా అవేమవుతుందంటే మలము మూత్రం రూపంలో బయటికి వెళ్తుంది. కొంతమందికి ఏమవుతుందంటే చర్మం చిట్లు కొట్టేసి పైనుంచి సగ్గడ్డల రూపంలో వస్తాయండి. వాళ్ళకి ఎవరికైనా ఈ పాలు వాడిన తర్వాత అలా వచ్చింది అంటే వాళ్ళ బాడీ క్లీన్ అయిపోయినట్టు లెక్కండి. ఇది మన మామిడి పళ్ళల్లో ఒకటి బాగుంటుందండి. ఇది మామిడి పళ్ళ రసాలు తీసుకుంటే కొంతమందికి సగ్గడ్లు వస్తాయి, అలాగే ఆవు పాలు తీసుకుంటే వస్తాయి. ఈ రెండిట్లో కూడా బాగా ఇమ్యూనిటీ ఉంటుందండి. దాని వల్లనే మనకు వస్తాయి తప్ప అది రావడం అంటే మనకి బాడీలో చెడు పోయిందని అర్థం అండి. ఇమ్యూన్ సిస్టమ్ బాగా యాక్టివ్ అవుతుంది అంతే. అది తెలియక వేడి చేసి వచ్చేసింది అని చెప్పేసి దాన్ని మనము దూరం చేసుకుంటున్నాం అనమాట. నెయ్యిని ఏ విధంగా ఎలాంటి వాళ్ళు తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు ఫుడ్లో తీసుకుంటుంటారు, కొంతమంది అంటే ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తుంటారు కదా. ఈ నెయ్యి ఉపయోగించడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఆవు నెయ్యిని వాడటం వల్ల ఈ నెయ్యిని కొంతమంది ఎక్కువ మంది ఇంట్లో వాడుకోవడానికే తీసుకెళ్తున్నారండి. కొద్ది మంది మాత్రము మెడికేటెడ్గా మెడిసిన్ తయారు చేసుకోవడానికి తీసుకెళ్తున్నారు. ఈ రోజు కనుక మనం భోజనంలో తీసుకుంటే కనుక మన యొక్క ఎనర్జీ లెవెల్స్ అయితే పెరుగుతాయని ఖచ్చితంగా చెప్పగలుగుతానండి నేను. ఈ సందర్భంగా ఈ విధంగా అంటే ఒకవైపు గోశాలని ఉపయోగించుకొని ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నారు, ఇంకోవైపు దాని నుంచే బై ప్రొడక్ట్స్ చేసుకుని దీని నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. ఇది లాభమా నష్టం అనే దానికి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? మనము పర్యావరణ హితంగా మనం ప్రకృతిలో మమేకమయ్యి మేము ఈ వర్క్ చేస్తున్నామండి. ఇది ముందు మా యొక్క మానసిక శారీరక ఆరోగ్యాన్ని బాగా ఉండేలాగా చేస్తుంది. మేము ముందు ఇది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందరి దగ్గర భాగ్యం ఉంది కానీ మహాభాగ్యం కొద్దిమంది దగ్గరే ఉంటుంది. అలాంటి మహాభాగ్యము ఈ గోమాతల వల్ల మాకు వచ్చింది. దానికి మనీతో మనము లింక్ చేయలేమండి, కంపేర్ చేసుకోలేము. ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే నో వేస్ట్, ఏం చేయలేము మనం. ఇవాళ మనం ప్రకృతికి దగ్గరగా ఉన్నాము. ఒక రకంగా చెప్పాలంటే మేము చేసేది భూమిని సహజ స్థితిలో ఉంచడం. మనము ఎలాంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడమండి. కేవలము ఆకులు, అలములు, చెట్లు ఆకుల నుంచి వచ్చిన కషాయాలు తయారు చేసి కూడా మేము తోటలకి వ్యవసాయానికి కూడా వాడడం జరుగుతుంది. అంత ప్రకృతిలో వచ్చేదాన్నే మనం ప్రకృతికి హాని లేకుండా వినియోగిస్తున్నాం. అది ముందు మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. అది దాని ముందు ఏమున్నా సరిపోదండి. ఓకే అండి, మన గోమాత యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అలానే మీరు తయారు చేసిన ఈ ఉత్పత్తుల గురించి విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.